ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అందరికీ తెలిసిందే విశ్వాస్ రమేష్ కుమార్. గుజరాత్ అహ్మదాబాద్ లో ఏదైతే విమాన అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తి ఈయననే. సో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కానీ న్యూస్ లో కానీ ప్రచారంలో ఉన్నటువంటి నిజాలు ఏంటంటే ఈయన ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర కూర్చున్నాడు కాబట్టి అందులో నుంచి బయటికి దూకేశాడు అనే విధంగా చెప్పుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు స్వయంగా రమేష్ కుమార్ అంటే విశ్వాస్ రమేష్ కుమార్ చెప్పిన మాటలు వింటే ఇదంతా కూడా పచ్చి అబద్ధం, అందులో ఏ మాత్రం కూడా నిజం లేదు అనే విషయాలు మాత్రం ఆయన జాతీయ మీడియాతోని మాట్లాడడం జరిగింది. సో మరి మొత్తానికైతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రమాదంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 241 మంది చనిపోయారు. ఆ పైలట్లు ఇద్దరు, అదే విధంగా 10 మంది సిబ్బంది, మిగతా వాళ్ళందరూ కూడా ప్రయాణికులే. వాళ్ళతో పాటు ఆ విమానం ఎక్కడైతే కూలిపోయిందో, ఏ బిల్డింగ్ మీద అయితే పడిందో ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు 25 మందికి పైగా స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది. సో ఓవరాల్ గా 265 మందికి ఎక్కువగానే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ విమాన ప్రమాదంలో. సో మొత్తానికైతే దీనికి రీజన్ ఏంటి, అసలు దీని వెనకాల ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అనే విషయాన్ని మాత్రం స్వయంగా ఆయనే చెప్తే తప్ప ఎవరు కూడా తెలియదు. సో మరి రీసెంట్ గానే ఇంకొక న్యూస్ ఏంటంటే సడన్ గా పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనే విమానం పడిపోయింది అని ఈయననే చెప్పాడు అనే విధంగా కూడా అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈయన మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే ఓకే విమానం పడిపోయింది కానీ నేను మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి దూకలేదు. ఎందుకంటే ఒక విమానం అనేది వితిన్ సెకండ్స్ లో కూలిపోయినప్పుడు ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ని ఓపెన్ చేసి అందులోంచి దూకేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి కూడా రాదు. సో మరి ఆయన కూడా చేసినటువంటి పని ఖచ్చితంగా దూకేశాడు అంటున్నారు తప్ప అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. సో మరి ఇక్కడ విశ్వాస్ రమేష్ గారు ఏం చెప్తున్నారంటే ఆ విమానం కూలిపోయినప్పుడు 2 ముక్కలుగా అయ్యింది. 2 ముక్కలుగా అయినప్పుడు నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర ఉన్నాను కాబట్టి నా సీట్ తో పాటు నేను బయటికి పడిపోవడం జరిగింది. సీట్ తో పాటే పడిపోయాను. సో అక్కడ ఏం జరిగింది తర్వాత ఏంటి కూడా నాకు గుర్తుకు లేదు. అండ్ నేను బలం కూడగట్టుకొని అదే సీట్ తోని పరిగెత్తడం మొదలు పెట్టాను. ఇంకా ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను అనే విధంగా విశ్వాస్ రమేష్ కుమార్ గారు చెప్పారు. ఆల్రెడీ మోదీ గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. సో ఖచ్చితంగా ఆయనకి ప్రభుత్వం నుంచి అండదండలు ఉంటాయనే విధంగా కూడా భరోసా కూడా కల్పించడం జరిగింది. సో అంతమందిలో 265 మంది చనిపోయి ఒకే ఒక్క వ్యక్తి బతికాడంటే ఖచ్చితంగా ఆయనకు ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో మరి అందరూ కూడా ఆయన దూకేశాడు అంటున్నారు తప్ప ఆయన మాత్రం దూకలేదు. ఖచ్చితంగా ఆయన కూడా చనిపోయేవాడు. కాకపోతే విమానం 2 ముక్కలు అయినప్పుడు ఈయన సీట్తో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ డోర్ పగిలిపోయి ఈయన సీట్తో పాటు బయటికి పడిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఈయన మొదటి చెప్పిన వ్యక్తి మాట ఏంటంటే అందులో నా సోదరు కూడా ఉన్నాడు, వేరే లైన్లో కూర్చున్నాడు. సో ఆ వ్యక్తి మాత్రం కనిపించట్లేదు, ఎక్కడున్నాడు, ఇప్పటికీ కూడా ఆయన గురించే మాట్లాడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆయన సోదరుని కోసం ఆయన ఎంత బాధపడుతున్నాడో అందులో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంతకు మించి బాధపడుతూ ఉన్నారు. సో ఈ లోటుని మాత్రం ఎవరు కూడా పూడ్చలేరు. కాకపోతే ఖచ్చితంగా ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబాలకి మనోస్థైర్యం రావాలి, స్ట్రాంగ్గా ఉండాలనే విధంగా కూడా అందరూ బ్లెస్ చేస్తూ ఉన్నారు.